హల్లెలూయా. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమై ప్రభువా, శక్తిగల దేవుడు, బలమైన దేవుడు మీరే ప్రభువా. మీ నామాన్ని కనపరచడానికి ప్రభువా మీ ప్రాంతంలో నిలబడి ఉన్నాం. వాక్యం రక్తమై ప్రభువా మేము నిలబడి ఉన్నాం. నిలబడుతుంది మేమే కానీ ప్రభువా మాతో మాట్లాడిస్తుంది, మమ్మల్ని వాడుకుంటుంది. మీరే నేను బలంగా నేను నమ్ముచ్చు వస్తున్నాను ప్రభువా. అభిషేకించండి, ఆత్మతో నింపండి, ఆత్మ వరాలతో నింపండి. మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించి బలముగా బలమైన ఆహారం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం తీసుకున్నామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే కనుక, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు వారు అంటున్నారు ఏమనంటే మూడు ముక్కలు చెప్తున్నాడు. మూడు ముక్కలు ఆయన చెప్తున్నాడు. ఏమనంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. హల్లెలూయా. అక్కడ ఎంత నొక్కి చెప్తున్నాడు చూడండి. నేనే 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 అని చెప్తున్నాడు. నేను మాట నేను కూడా ఎందుకు నొక్కి చెప్తున్నానంటే ఆయనే స్వయం చెప్తున్నాడు ఆ మాట. నేనే జీవమును మార్గము సత్యమును. కానీ ఈ మాట కొంతమంది ఒప్పుకోదాము చేసుకోలేకపోతున్నాను. నేను కూడా బలంగా నొక్కి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ మాట అంగీకరించలేకపోతున్నారు. సంఘాలకు రకరకాల డిఫరెన్సెస్ ఉన్నాయి. నేనే జీవమును మార్గమును సత్యమును నేను మాట్లాడుతుంటే చాలామంది కొన్ని సంఘాలు ఉన్నాయి, యోగ సాక్షులని ఇంకోటి చాలా రకరకాలు ఉన్నాయి. ఏసై నొప్పుకోరు, ఇంకొకటి ఏమో ఆయన నొప్పుకోరు, ఇంకోటి ఈ నొప్పుకోరు, అలా రకరకాలు ఉన్నాయి. వీళ్ళు చెప్తున్నాడు డైరెక్ట్గా వాక్యంలో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేదు. హల్లెలూయా. ప్రధానమంత్రి ఉంటే ప్రధానమంత్రి పక్కన మెయిన్ ఎవరుంటారు? అతను చేరవేయడానికి పిఏ ఉంటాడు. పిఏ దాటితేనే ఆయన దగ్గరికి వెళ్తాడు. ఒక సీఎం ఉంటాడు. సీఎం దగ్గర దాటుకుని వెళ్ళాలి. సీఎం దగ్గరికి వెళ్ళాలంటే పిఏ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. పిఏ దగ్గరికి వెళ్ళిన తర్వాత పిఏ ఇంటిమేషన్ ఇస్తాడు. సార్ వాళ్ళు వచ్చారు, ఇలా అడగమన్నారు, మీకు రికమెండేషన్ ఏదో ఉంటుంది కలవటం. కానీ ఈ పిఏకి తెలియకుండా ఏం జరగదు అక్కడ. అట్లాగే మన తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు పిఏక దేవుడుగా పనిచేస్తున్నారు. అయితే యేసు ప్రభు వారు తండ్రికి మనకిని సమాధానాన్ని ఏర్పరిచారు. తండ్రి దగ్గరికి చేర్చడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన తండ్రి దగ్గరికి చేర్చడానికి వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఏమన్నాడు? తండ్రి వద్దకు రాడు అన్నాడు. నా ఎదురు రాగలనా? నా ద్వారానే ఎవరైనా రావాలి. కాబట్టి యేసు ద్వారానే వెళ్ళాలంట. కాబట్టి ఇదేమో చాలామంది తెలుసుకోవాల్సింది, చాలా సంఘాలు తెలుసుకోవాల్సింది, యేసు మాత్రమే పరలోక రాజ్యాన్ని నేను చేర్చగలడు. ఇతరులు ఎవరు చేర్చలేరు. యేసు ప్రభువు అక్కడ చేర్చగలరు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు నేనే మార్గమును. ఈ మార్గమును ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 143 8వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, నీ యందు నేను నమ్మికించున్నాను, ఉదయం నీ కృపావార్తను నాకు వినిపించుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ కీర్తన అనేది? ఎవరు? దావీదు. ఈ దావీదు అంటున్న మాట, నీ యందు నేను నమ్మికించున్నాను ప్రభువా, ఉదయమున నీ కృపావార్త
కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసుని నేను నెత్తుకొంచున్నాను. నేను నడవలసిన మార్గమును నాకు తెలియజేసే. దావీదు ఎంతో ప్రార్థనా పడి ఎలాంటి పాపములు అయితే చేసి ఉన్నాడో అంతకు మించి భక్తి చేశాడు. పాపంలో ఎలా పడిపోయి పక్కకు తొలగిపోయాడో భక్తి మించి చేశాడు. అలాంటి దావీదు అంటున్నాడు, అయ్యా నీ మార్గాన్ని నాకు తెలియజేయి, నేను నడవలసిన మార్గమును నాకు తెలియజేయి. సహజంగా దేవుడు నమ్ముకున్నైనా నమ్ముకోలేదైనా ఈ రోడ్డు మీద నడవాలంటే నడకొస్తే చాలు. చిన్నపిల్లలు కావని పెద్దవి కావని ఎవరైనా అవి 2 కాళ్ళు ఉంటే చాలు, సెంటర్ దాకా నడవమని నడుస్తాయి ఎవరైనా సరే. అన్నా కదా, చిన్నపిల్లలైనా జ్ఞానం ఏమైనా నడవమని నడుస్తాయి. కానీ దావీదు అంత పెద్దవాడై ఉండి అంత జ్ఞానం ఉండి అంత ఆలోచన ఉండి కూడా అంటున్న మాట ఏంటంటే, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయను. అంటే మించి ఇంకా ప్రభువా ఇంకా నేను నీ మార్గం నడవలసింది ఉందేమో, 100% భక్తి నేను చేయలేకపోతున్నానేమో, ఇంకా నీ మార్గం నాకు కావాలి, నీ మార్గంలో నడుపు, నేను చెడు మార్గంలోకి వెళ్ళిపోతానేమో, నాకే తెలియని మార్గంలోకి నేను నడిచి వెళ్ళిపోతానేమో, కానీ నీ మార్గాన్ని నాకు తెలియజేయి అన్నాడు. హల్లెలూయా. అట్లాగే నేనే మార్గం అన్నాడు కాదు ప్రభు. నాకు ఆ ముక్క అంటే నిజమే మార్గం, నేనే మార్గం అన్నాడు. నాకేం మార్గం తెలియదు. నేను ప్రభువుని ఎరగక ముందు గుడ్డెది చేలో పట్టడానికి ప్రవర్తించేవాడు. ఏదో గుడికి వెళ్తున్నాం చేస్తున్నాం అంతే, గుడికి వెళ్ళాం సరదాగా అంతే. అటెండెన్స్, చర్చిలో కనపడడం అటెండెన్స్. మా అన్నయ్య గుడికి వెళ్ళకపోతే కొట్టేవాడు. గుడిలో నువ్వు నాకు కనపడలేదా, మా అన్నయ్య గుడికి రాడు, కానీ ఎవరు అక్కడ అడుగుతాడు, మావాడు గుడికి వచ్చాగా, గుడిలో కనుక నువ్వు కనపడలేదు నీకు ఉందే అని అడిగేవాడు. అలా వెళ్ళి అలా కనపడేవాడు. మా అన్నయ్య ఎవరిని అడిగేవాడు, అలా మావాడు వచ్చాడు, వచ్చాడు కనపడేవాడు అంతే, జస్ట్ అంతే, వచ్చాగా లేగా అటెండెన్స్. అట్లా ఉండేది మన ప్రవర్తన. అంతేగాని దేవుని కోసం వెళ్ళేవాడిని కాదు. మా అన్నయ్య కొడతాడు భయం తెలియదు, మార్గం తెలియదు. ఎవరో భయపెడితే వెళ్ళాను తప్ప దేవునికి భయపడి వెళ్ళము. అక్కడ ఆయన భయపెట్టబట్టి కొడతాడని భయం. ఇప్పుడున్న మార్గం ఏంటి తెలుసా, దేవుని కొడతాడని భయం. హల్లెలూయా. ఒక మనుషుని కొడతాడంటేనే బెంబెలెత్తిపోయినా నేను అప్పుడు తెలియక. ఇప్పుడు దేవుని గురించి తెలిసినోడిని ఆయన కూడా కొడతాడు. ఆయన మనుషులు కొట్టేది చిన్న దెబ్బ, శరీరం మీద కొడతాడు, మహా అయితే ఆయన మీద రాసుకుంటే పోతుంది. దేవుడు హృదయం మీదే కొడతాడు. హృదయం నలగడం మొదలు పెట్టిందంటే నిద్ర కూడా పట్టదు. ఎన్ని రోజులు నువ్వు కోరుకోవచ్చో తెలియదు. హృదయం మీద కొట్టావు అనుకోండి ఒక దెబ్బ, ఇక నువ్వు మనసులో ఎక్కినా నిద్ర పట్టదు, ఆలోచన పడిపో. అయితే మా అన్నయ్య ఏదో నామకే వాస్ అన్నట్టుగా మందిరంలో కనపడి అటెండెన్స్ తెచ్చుకొచ్చాను. అప్పుడు నాకు మార్గం తెలియదు. అయితే ప్రభు నేనే మార్గమును అని ఎప్పుడు ఈ మాట నాకు తెలిసిందంటే, ఇప్పుడు కూడా ఇంత స్పష్టత ఈ మొక్క చదువుతుంటే నాకే రోమాలు లెక్క వచ్చిపోతుంది. నేనే మార్గమును అన్నాడు. నేనే మార్గం అంటే నిజమే. అప్పుడు నేనే మార్గం నాకే తెలియదు, ఎటువంటి మార్గం నడుచుకున్నా నాకే తెలియదు. ఏ మార్గంలో నడుచుకున్నానో కూడా కనీసం గ్రహింపుకొని అలా. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నేనే మార్గమును అని ప్రభు ఎంత చక్కగా అంటున్నాడు. అవును నిజమే, ఆయనే మార్గము. అప్పుడు మార్గం నాకు తెలియదు, ఎటెటో నడిచేశాను, ఎటెటో వెళ్ళిపోయాను, తప్పుడు దారిలో వెళ్ళిపోయాను. ఒక తెలిసిన కుటుంబం ఉంది, ఆ కుటుంబం ఎటు నడిపితే వెళ్ళిపోయాను. మా తెలిసిన వాడు నాకు పెట్టుకో అంటే పెట్టుకోవాలి, మా తెలిసిన వాడు అంటే మనం చేయాలి అంటే చేసి. మార్గం తెలియదు అప్పుడు నాకు. అవునా, డైరెక్ట్ లింక్ దగ్గరికి వెళ్తాం, తెలియని కొత్తగా వస్తాడు, సైడ్కి వెళ్తే గేట్ తట్టే వెళ్ళిపోయి వెళ్తాడు. అది నన్ను అడిగాక బాబు రాయిపోయాడు, అది తిరుగుతాడు. లేకపోతే ఏం చేస్తాడు, స్ట్రైట్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంది. అవునా కదా. అట్లాగే మార్గం తెలియని ఏం చేస్తాడు, వాడు ఇష్టం వెళ్ళిపోతాడు, అడుగుతుంది. మార్గం తెలిసిన ఖచ్చితంగా బండి అడే తిప్పుతాడు, ఎందుకంటే వాడికి మార్గం తెలియదు. అట్లాగే నాకు మార్గం తెలియలా,
ఎలా నడవాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలో తెలియలా. అయితే ప్రభు ఒక దినాన్ని నన్ను పట్టుకొని, నేనే మార్గమును, ఈ సంగతి నీకు తెలియజేస్తున్నాను అని నన్ను దైవజనుడికి పరిచయం చేశాడు. దైవజనులు తర్వాత కొంచెం అంతకుముందు ఈ బైబిల్లో ఏమున్నాయో నాకు తెలియదు. అసలు ఇన్ని మాటలు ఉంటాయని కానీ, ఇన్ని వాక్యాలు ఉంటాయని కానీ, ఆయన ఖండిస్తాగని కానీ, ఇలాంటి మంచి మాటలు ఉంటాయని కూడా నాకు తెలియదు. అసలు బైబిల్ మాత్రం చేతితో పట్టుకుని అంతే నాకు తెలుసు. చదివిన దాఖలాలు కానీ, దీనిలో ఎంత పరిశుద్ధమైన మాటలు ఉన్నాయని కానీ, ఏం చేయకూడదు, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో ఇందులో ఉన్నాయని నాకు తెలియదు. బైబిల్ మాత్రం పట్టుకెళ్ళి చర్చకు అంతే. ఎప్పుడైతే ఈ యేసు ప్రభువు నేనే మార్గం అన్నాడో అప్పుడు అనిపించింది, ఓహో అసలైన మార్గం ఇందులో ఉంది. అందుకని దావీదు అంటాడు, ప్రభువా నేను నడవలసిన త్రోవను నాకు చూపించు, నేను నడవలసిన మార్గం నాకు నీకు దయచేయి, తెలియపచ్చు. నాకు ఇంకా తెలియదు. చాలామంది అనుకుంటారు నేను వెళ్ళేదాన్ని కరెక్టే అనుకుంటారు. చాలామంది అనుకుంటారు నేను వెళ్ళే మార్గం, నేను నడిచే మార్గం కరెక్టే అనుకుంటారు. కానీ దేవుణ్ణి అడిగి నడవాలి. ఇటు మార్గమైనా ఏ పని చేస్తున్నా ఆయన మార్గాన్ని అడగాలి. అయ్యా నీ మార్గమేనా ఇది, నువ్వు చూపించిన మార్గం కూడా నేను వెళ్తున్నానా, లేదా నా తప్పుడు మార్గంలో వెళ్తున్నానా? దావీదు కన్నా భక్తి పరులం మనం. దావీదు గురించి బైబిల్ కీర్తన గ్రంథం అంత రాయబడింది. దావీదు గురించి చెప్పుకోబడింది. నలుగురు చెప్పుకోగలిగిన మనిషిగా తాను ఎందుకు తీర్చిదిద్దబడ్డాడు, ఎంత పాపం అయితే చేస్తున్నాడు, రెట్టింపుగా భక్తి చేస్తున్నాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు తన గురించి. ఏమని? దావీదు నా హృదయానుసారుడు, నా హృదయం మొత్తం ఆయనకి తెలిసినది. అలాంటి ఆయన అడుగుతున్నాడు, నేను నడవలసిన మార్గంలో నాకు తెలియజేయను. గతంలో నడిచిన మార్గం నాకు తెలియములు, అసహ్యములు. కానీ ఇప్పుడు నడుస్తున్న మార్గం గర్వం. గర్వపడుతున్నా నేను. అమ్మా నేనే మార్గం అని ప్రభువు చెప్పాడు, ఇప్పుడు ఈ మార్గంలో నేను ఉన్నాను. హల్లెలూయా. ఇందును బట్టి నేను సంతోషిస్తున్నాను. నేనే మార్గం అన్న నా తండ్రి ఎదుట ఆ మార్గంలో నేను నడుస్తున్నందుకు సంతోషిస్తున్నాను. తిరిగి చాలామంది అనేకమైన మార్గాల్లో నడుస్తారు. కానీ దేవుడు నేనే మార్గంలో ఉన్నప్పుడు ఆ మార్గంలో నడవాలని అడగాలి. దావీదు అడుగుతున్నాడు అక్కడ, నేను నడవలసి నేను ఉంటే, నేనేమో తప్పుగా నడుపుతున్నా, నాకు తెలియకపోయినా ఆ మార్గాన్ని నాకు తెలియపరచు ప్రభువా అని దావీదే అడుగుతున్నాడు. కానీ మనం అడగట్లేదు. కొంతమంది ఆయన మార్గాన్ని అడగరు, ఇటు వెళ్ళాలి ప్రభువా ఏం చేద్దాం అడగరు. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన సొంత మార్గంలో వెళ్తాం, బాగా వెళ్తాం. అవునా కదా? బాగా వెళ్ళిపోతాం. ప్రభువా ఇది నువ్వు చెప్తున్న మాటేనా, ఇది నీ మార్గమేనా, నువ్వు వేసిన మార్గమేనా అని మనం అడిగి నడిచామనుకోండి, ప్రభు ఆ మార్గంలో నడిపిస్తాయి. ఒక రోజు నా శిష్యులు పడవలో ప్రయాణం చేస్తుండగా ప్రభు ఆ నది మీదకి వచ్చి నిలబడతాడు. అక్కడ నిలబడ పేతులు, అయ్యా నువ్వు అక్కడ నీళ్ళ మీద నడుపుతున్నావా? నువ్వు ఎలా నిలబడ్డావు? అక్కడ నేల మీద నిలబడ్డావు. నువ్వు ఎలా నడుస్తున్నావంటే, నేనా నీకు విశ్వాసం ఏంటి, నమ్మకం ఉంటే నువ్వు ఈ మార్గంలోకి రా, నేను నడిచిన ఈ మార్గంలోకి రా, నువ్వు నిలబడతావు అంటే నడిచాడు. దేవుని చూసుకుంటే ఆ మార్గంలో నడిచాడు. దేవుని చూసుకుంటూ విశ్వాసంతో ఆ మార్గంలో నడిచాడు. నడిచినంతసేపు ఆయన మార్గాన్ని కనుక్కున్నాడు, వెళ్ళాడు. ప్రభు అక్కడ ఉన్నాడు, చక్కెళ్ళాడు. ఎప్పుడైతే అటు ఇటు చూశాడు, అవిశ్వాసంగా చూశాడు, అమ్మో నీళ్ళు ఉన్నాయి కింద అన్నాడు, అక్కడ మునిగిపోయి. ఆయన మార్గం తెలుసుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి నడిచాడు. కానీ అవిశ్వాసం మధ్యలో ఎదురుగానే మునిగిపోయాడు. కాబట్టి ఆయన మార్గాన్ని ఆయన నడిచిన మార్గం మనం నడవాలి. గతంలో మనం చెప్పుకున్నాం, గొర్రెలు కాపరి ఎటు నడిస్తే గొర్రెలు అటే నడుస్తాయి. అవునా? గొర్రెలు కాపరి ముందే వెళ్తాడు, గొర్రెలు ఖచ్చితంగా వెంబడేస్తాయి. గేదెల మనం ఉండి తోలాలి, బలవంతంగా తోలాలి. అవునా కదా? కానీ గొర్రెలు కాపరి అట్ట కాదు, కనబడికి దర్జాగా వెళ్ళిపోతూ ఉంటాడు, భుజమే కనబెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మో మా యజమాని వెళ్ళిపోతూ ఉంటాయి.
కాపరి మార్గము ఆ గొర్రెలకు తెలుసు. అందుకే యేసుప్రభు మార్గం మనం తెలుసుకోవాలి. నేనే మార్గమును అంటున్నాడు. ఈ మార్గం మనం తెలుసుకోకపోతే ఏమైపోతాం? నరకప్రాయం అయిపోతాం. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం, ఒకటి నరకానికి వెళ్ళే మార్గం. ఒకటి దానికి నీకు ఏ మార్గంలోకి వెళ్తున్నావు? అపవాది మార్గంలోకి వెళ్తే దేవుని మార్గం వైపు నువ్వు మత్తు చూపాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగానే కీర్తన గ్రంథం 23:3 నా ప్రాణమునకు ఆయన సేదవిచ్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? నా ప్రాణమునకు ఆయన సేదవిచ్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడు. ఆయన మార్గంలో నడిచేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు? నీతిగానే ఉంటాడు. ఎలాంటి చెడు మార్గంలోకి వెళ్ళడు, ఎలాంటి తప్పుడు మార్గంలో నడవడు. ఆలోచన కూడా కనీసం చేతంలో భయపడతాడు. ఎందుకంటే యెహోవా చూస్తాడు, యేసయ్య చూస్తాడు. అమ్మో, ఆ మార్గాల్లో నుంచి నేను తొలగిపోను అని హృదయం గర్పిస్తా. ఎవరికి? నీతిమంతుడికి, యెహోవా మార్గంలో నడిచేవాడికి. అన్నాడు దావీదు, నా ప్రాణమునకు ఆయనే సేదవిస్తున్నాడు, తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నామాన్ని బట్టే నేను ఆయన మార్గంలో నడవగలుగుతాను. కానీ నేనైతే స్వయంగా నడవలేదు. ఆయన బట్టి, ఆయన నామాన్ని బట్టి నన్ను ఎక్కడ ఉంచుతున్నాడు? నీతి మార్గంలో ఉంచుతున్నాడు. హల్లెలూయా. కీర్తన 25:4 ఒకసారి. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. దావీదు అడుగుతున్నాడు, ప్రతి మాట అడుగుతున్నాడు. యెహోవా, అయ్యా ప్రభువా, నీ మార్గం ఏంటో నాకు తెలియపరిచేయా, నీ త్రోవ ఏంటో నాకు తెలియపరిచేయా. నేనయ్యా పుట్టిన పిల్లలు ఎలాగా దారి తెలియదో, నేను అంతకన్నా చిన్నబోలు, కానీ నాకు ఏం తెలియపోయాను ప్రభా, నీవే నడిపించు. నీ బలం లేకపోతే నేను ఏ త్రోవలోకి వెళ్తున్నానో నాకు తెలియదు. నీ ఆలోచన లేకపోతే నేను ఎటువంటి మార్గంలోకి వెళ్తున్నానో నాకే తెలియదు. నీ చెడు మార్గమా మంచి మార్గం కూడా నేను తెలుసుకోను. కానీ నీ సహాయం ఉంటే నీతి మార్గం నేను నడుస్తాను. నన్ను నడిపిస్తున్నందుకు కూడా నీ వందనాలు ప్రభు అని చెప్తున్నాడు. అదే 37:5 కూడా ఒకసారి చూస్తున్నాం కీర్తనలో. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. హల్లెలూయా. నీ మార్గమును యెహోవాకి అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గమును అంటే ఎవరికి అప్పగించాలి? యెహోవాకి అప్పగించాలి. ఎవరైనా అప్పచెప్తున్నాడా? దేవుని మీద అనుకొని, ప్రభువా నీ మార్గంలోనే నన్ను నడిపించు అని బ్రతిమలాడుకున్నవాడు ఎవరైనా ఉన్నారా? లేదు. మన మార్గమే, అంతా మన మార్గమే, మన ఆలోచన, మన నడిపింపు, మన పద్ధతే తప్ప యెహోవా మార్గం ఎవరో కనిపెట్టట్లేదు. నీ మార్గంలో నన్ను నడిపించమంటున్నాడు. వేడుకోవాలి. ప్రతి నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా మనం అడగాలి, ప్రభువా నీ మార్గంలో నన్ను నడిపించు అని. ఏమన్నాడు? నేనే మార్గమును. మరి ఆయన మార్గం లేకుండా వేరే మార్గంలో వెళ్తే ఇంకా ఆయన చెప్పిన దానికి ఉపయోగం ఏంటి? ఆయన మార్గంలో మనం లేకోకుండా మన మార్గంలో వెళ్తే నీకు ఫలింపు ఉంటుందా? ఫలింపు ఉండదు. మన సొంత డిసిషన్స్, మన సొంత మార్గాలు మనం ఎంచుకుంటే మనం ముందుకు సాగలేం, పడిపోతాం. అదే యెహోవా ఏమంటున్నాక, నీ మార్గమును యెహోవాకి అప్పగించు. నువ్వు అప్పగించుకో, యెహోవాకి అప్పగించుకో. ప్రభువా నేను నిద్ర లేచిన దగ్గర నుంచి నా మార్గం నాకు తెలియదు, ఎటు వెళ్తున్నానో కూడా నాకు తెలియదు, అందుకే నీకు అప్పగిస్తున్నాను, నా మార్గం నీకు అప్పగిస్తున్నాను. వీటి నడిపించాలంటే అటే నడిపించు. నేను నడుస్తున్న మార్గం నీదై ఉండాలా, నీ మార్గంలో నేను నడవాలి తప్ప లోక మార్గంలో నేను నడవకూడదు అని ఆయన అడగలిగాడు. దావీదు ప్రతి మాట అడుక్కుంటున్నాడు, ఆయన్ని వేడుకుంటున్నాడు, స్తుతిస్తున్నాడు. ప్రభువా నీ మార్గంలో నన్ను ఉంచయ్యా, నీ మార్గమే పరలోక మార్గం,
నీ మార్గం ద్వారానే పరలోక రాజ్యం ఉంది నాకు అని వేడుకుంటున్నా కదా. ఈ దినమున ప్రజల లోకంలో ఎవరున్నారు? కంచూపు మేరలో కూడా కనపట్ల ఏడుతున్నవాళ్ళు. నీ మార్గం ఏంటి చెప్పు, నీ మార్గం ఏంటి చెప్పు అని మార్గం కనుగొనకపోతే పరలోక రాజ్యం వెళ్ళాం. అలా ఊరు వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కుతావు? బస్సు పేరు చదువుతాం కదా, బస్సు పేరు చదవకుండా పిచ్చిగా ఎక్కితే కొద్ది రోజుల మీద కన్నా టికెట్ కొడితే ట్యాక్కెళ్ళాలి. అలా ఇది ఈ బస్సుగా దిగు అని మధ్యలో దిగుతాడు. ఆ బస్సు అయ్యాను ఈ బస్సు ఎక్కేవాడి తెలియకుండా దిగుతాడు. అట్లాగే మన అపవాదిగా బస్సు ఎక్కేస్తాం, అవి ఎక్కడ తీసుకెళ్తామో మనకే తెలియదు. అర్థమైందా? మన మార్గం ఏమై ఉండాలా? యేసు మార్గం అని ఉండాలా. నేనే మార్గమునని ఆయన చెప్తున్నప్పుడు మనం చెప్తున్న మాట, నీవే నా మార్గం అయ్యా. హల్లెలూయా. యేసుతో మనం చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవే నా మార్గం అయ్యా. హల్లెలూయా. నీవు లేకపోతే నాకు మార్గం లేదు. నేను వెళ్ళవలసింది, నేను నడవలసిన త్రోవ, నేను ఉండవలసిన మార్గం ఏదో అది నాకు తెలియపరచు ప్రభువా అని మనం ప్రతి దినము వేడుకోవాలి. ఆ విధంగానే 119, 104 కీర్తన. 119 కీర్తన. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలుగును, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉపదేశం వలన నాకు వివేకం అనగా జ్ఞానం. అవునా? ఎవరి ఉపదేశం వల్ల వచ్చిందంట? దేవుని ఉపదేశం వల్ల వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమై. ఇక్కడ ఏంటి? దేవుని ఉపదేశం అంటే దేవుని వాక్యం ద్వారా బుద్ధి వచ్చింది. దేవుని వాక్యం వల్ల నాకు బుద్ధి వచ్చింది. లేకపోతే తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైన. ఒకప్పుడు నేను నడిచిన మార్గములన్నీ ఇప్పుడు నాకు అసహ్యం వేస్తుంది. ఒకప్పుడు ఈ మార్గంలో నడిచా, పేకాటను, ముందును, గొడవలని, కొట్లాటలను, తలకానికి చెర్రాకులు, లోకంలో ఎక్కువ గడపటం, లోకంలో డ్యాన్సులు, ఆవేశానికి చోటు ఇవ్వటం, పాపానికి చోటు ఇవ్వటం, ఇంకా వ్యర్థమైన అన్ని ఆ మార్గంలో నడిచా. ఒకప్పుడు నేను నడిచా. దేవుని ఉపదేశం వల్ల జ్ఞానము, వివేకము, బుద్ధి అన్నీ కూడా నాకు కలిగి ఇప్పుడు ఏమవుతుందంట? తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. హల్లెలూయా. ఎందుకు అవుతున్నాయి? ఏ మార్గంలో పెట్టాడు నన్ను? నేనే మార్గం అనే ఆ ప్రభు మాటలో నడిచాం గనక, ఆ మార్గం మనకు కావాలి కనుక, అదే నిజమైన మార్గం కనుక, ఆ మార్గంలో మనం నడిచాం కనుక తప్పు మార్గాలను ఇప్పుడు ఏమవుతుంది? నాకు అసహ్యం అనిపిస్తుంది. ఒకప్పుడు నేను నడిచిన మార్గం మనం కూడా రీసెంట్గా జరిగింది. మా ఫ్రెండ్కి మాకు వాదన జరుగుతూ ఉంటుంది. మా ఫ్రెండ్ అన్నాడు, ఏ వాకింగ్ చెప్తున్నాను, వాడికి చెప్తుంటే అంటాడు, ఎరా వచ్చాక వాకింగ్ చెప్తాకి ఏడికి వచ్చాను అసలే, నువ్వు ఒకప్పుడు తాగలేదా అన్నాడు. ఎందుకు వచ్చావు నువ్వు వాక్యాలు చెప్పి మార్చుతాకు వచ్చావా? ఒకప్పుడు నువ్వు తాగలేదు అన్నాడు. అరే ఒకప్పుడు నేను తాగా. అప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా? వాకింగ్ చెడగొట్టిందా, బాగుపరిచిందా? చెప్పరా అంటే నువ్వు ఇవన్నీ చెప్పమాకు. పందికి మాకు మా పందికి చెప్పొద్దు. నువ్వు కనపడితే మొన్న కూడా ఇంట్లో గంట కూర్చోబెట్టి వాకింగ్ చెప్పావు, నాకు వెళ్ళాక తెచ్చాను. ఇప్పుడు పందికి కూడా చెప్తున్నాను అంటున్నాడు. అరే అదేంట్రా, వాక్యం నేను చెప్పాను, ఆయన మార్గం తెలుసుకోవాలి కదా. అసలు మనం మారాలంటే చెప్పాను. ఎందుకు చెప్పాను? అప్పుడు ఎలా ఉన్నాను? మార్గం తెలియనప్పుడు ఎలా ఉన్నానమ్మా చెప్పు. నీకులాగే ఎట్లాగే తాగుతూ లోకస్తుడిగా చండాలని చెప్తున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నావు చెప్పు అన్నా. నీకు వాక్యం చెప్పటం వల్ల, వాక్యం వినటం వల్ల, ఆయన మార్గం నడవటం వల్ల ఏమన్నా చెడు జరిగిందా? నేను ఎలా ఉన్నా? చెడిపోయానా? వాక్యంలో ఉండటం వల్ల నేను చెడిపోయానా? దేవుని మార్గంలో నడవటం వల్ల నేను చెడిపోయానా? వాడికి ఆన్సర్ వేసేసాడు. ముందైతే డైలాగ్ వేసేసాడు. ఒకప్పుడు నువ్వు తాగలేదా ఏంటి, చదవలేదా ఏంటి అని నాకు డైలాగ్ వేసేసాడు. నేను ఆన్సర్ ఇచ్చేసరికి ఇంకా అక్కడికి సమాధానం లేదు. చెప్పమాక ఏంటి ఇక్కడ చెప్పదు అంటున్నాడు. ఎందుకంటే ఆన్సర్ వచ్చేసింది బయటికి, వాడు అప్పవాది కదా, ఆన్సర్ వచ్చేసింది. వచ్చేసరికి అక్కడికి ఏం మాట్లాడాలి అర్థం కాదు. నేను ఒకటే మాట్లాడాను, ఎలా ఇప్పుడు మారటం వల్ల మంచిగా ఉందా బ్రతుకు, చండాలంగా ఉందా చెప్పాను.
ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ వద్దు అంటుంది. నువ్వు ఆ దగ్గర ఉంటే చెడబడతాడు వాటిని జనబాక అంటుంది వేరే వాడు. మా ఫ్రెండ్ కూడా చెప్తే, అరే ఎందుకురా దేవుడు నీకు ఎందుకు వాక్యం చెప్పమని చెప్తున్నా ఆయన నువ్వు మారట్లేదు అంటే వాడు అంటాడు, పోతే పోతాం పోతే అక్కడ ప్రభువు ఆరాధించుట కొరకే మనం సృష్టించాడు. నువ్వు బతికి ఏంటి నువ్వు తిని చచ్చిపోతావు. దేవుడు నన్ను ఆరాధించావా? ఆరాధించుట కొరకే నన్ను సృష్టించాడు. మరి నువ్వేంటి ఏం సాధించావు? చచ్చిపోతావు. తాగి చచ్చిపోయి ఘనత అది కాదురా. మనల్ని దేవుడు సృష్టించింది ఆయన ఆరాధించగలరు. ఆయన ఆరాధించు. మారుతామని ఆశ ఉంది, ఏ రోజుకైనా నువ్వు మారుతామని ఆశ ఉందా నాకంటే? ఎందుకు వాక్యం అరే ఒకటే ఒక విషయం చెప్తాను, దేవుని మార్గంలో నడిపించాలి అని ఆయన అనుకున్నాడే అనుకో. ఒక్క దెబ్బ కొట్టి నేను మనసులో పక్షవాతం వచ్చి పడుకోబెట్టేదనుకో, ఎక్కడికి వెళ్ళి నుంచుంటారు, ఎక్కడికి వెళ్ళి తాగుతారు? కనీసం పక్షవాతం వచ్చి మంచంలో పడుకోబెట్టాడే అనుకో, కనీసం దండం పెట్టి ఆడతా కూడా నీకు అవకాశం ఉండదురా. మోకాళ్ళ అవన్నీ ఎందుకు ఇప్పుడు అంటాడు. అవన్నీ ఎందుకు కాదురా, ఆయన నిన్ను మార్చాలి అని ఆయన దృష్టి నీ మీద పెట్టాడే అనుకో, ఇంకంతే. నన్ను అట్టగా అనుకున్నాడు ఏమని, నా మార్గంలోకి వస్తావా లేదా అని అడిగాడు చాలాసార్లు. నేను రాను మోనార్కి అన్నా. ఓహో అవునా అని చెప్పి విరవడం మొదలుపెట్టాడండి. తట్టుకోలేకపోయా. శరీరం మీద కొట్టిన దెబ్బ ఈ రోజు కాదు రేపని మాసిపోద్ది. అవునా? బాగా యాక్సిడెంట్ అయితే ఒక నెలలో 2 నెలలు 4 నెలలు 6 నెలలు హాస్పిటల్, తర్వాత అయినా తగ్గిద్దిగా. కానీ దేవుడు కొట్టిన దెబ్బ తగ్గడానికి కూడా అవకాశం లేదు. పరిస్థితి హృదయమే బాగపోతే మనిషి బాగుంటాడా? తాగుమూతుల కన్నా హీనం ఇది తెలిసిందే. ఇది బాగాలేదంటే తాగులు కదా ఏది అక్కడ కొరకు. ఇది బాగుండాలి, ఇది బాగుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఇది బాగా పోతే మన గమ్యం ఏంటో మనకు తెలియదు. అయితే దేవుడు చేసిన పని ఏంటి? ఎక్కడ పుండు పెట్టేసాడు. వేదన, నరకం, మనుషుల ద్వారా చిత్రహింసలు, బాధలు, మాటలు ఎన్నో గుణపడలాగా దింపేసేసి హృదయంలో బాధ పెట్టేశాడు. నాకు ఇక లాభం లేదని ఏడ్చేసి ఒకరోజు మొత్తం ఇంట్లో కూర్చొని ఎవరికి బయటికి కూడా రాదు, తిండి తింటాకు కూడా రాదు. ఇంట్లోనే మంచిని తాగి ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి ఏడ్చి సాయంత్రం కూడా స్నానం చేసి ఫ్రెష్గా మళ్ళీ బైబిల్ దగ్గర కూర్చొని ఏడ్చి అటానే తగ్గుతాడు. రోజు మొత్తం ఏం నెల ఇంట్లో నుంచి బయట తగ్గిపెట్ట. అప్పుడు ఆయన నాతో మాట్లాడాడు, ఈ హృదయంలో ఉన్న బాధ పుండు ఉందే అప్పుడు తెలియదు. వస్తావా రావా నా మార్గంలోకి అని ఆయన అడుగుతున్నాడు. నేనే మార్గమును, నా మార్గంలోకి నువ్వు వస్తావా రావని ఆయన అడుగుతున్నాడు. నేనంటే రానంటున్నా నేను. ఓహో సరే, నేను ఎలా ఆరాధింప చేసుకోవాలో నాకు తెలుసు, నీ చేత ఎలా ఆరాధింప చేసుకోవాలో నాకు తెలుసమ్మా అన్నాడు. కొట్టాడు. నువ్వేం చేస్తున్నావు? ఆరాధిస్తున్నావు మామూలుగా కాదు. ధ్యానం పోయినా ఈయనే. ఒకప్పుడు ఈ బైబిల్ని కాలుతో ఎగిరి తంతే అంత దూరం పడిపోయింది. వెళ్ళి తంతే. మా అన్నయ్య నాకు బైబిల్ తెచ్చి ఇచ్చేవాడు, లేకపోతే పలహారాలు తెచ్చి పెట్టేవాడు. వాళ్ళదంట ఏళ్ళదంట, ఆ దేవుడిదంట ఈ దేవుడిని తెచ్చి పెట్టేవాడు. ఎవరిదిరా ఇదే అని చెప్పి బైబిల్ని ఎగిరి తంతే కాలుతో అంత దూరం వెళ్ళిపోయింది. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నువ్వే నన్ను తన్ని అన్న మగగాడు అయితే దాన్ని నీ చేత గుండెల మీద పెట్టించుకుంటుంది అన్నాడు. ఎక్కడ కాలుతుందని నేను ఇదే గుండెల మీద ఉంటుంది. చిన్నపిల్లల గుండెల మీద తాగిస్తుంది. ఇది లేకపోతే నాకు లైఫ్ లేదు ఇంకా అన్నంతగా దేవుడు మార్చాడు. అన్నంతగా కొట్టాడు దెబ్బ. ఎలా నువ్వు నన్ను కాలుతో తంతావా? నీకు మానవ జన్మ ఎత్తావు, రూపాన్ని ఇచ్చాను, మంచిగా బ్రతుకుతామని నేను నీ భూమి మీద దింపితే నన్నే కొట్టే అంత దూరం. నిజం, బైబిల్ కొడితే అంత దూరం వెళ్ళిపోయి పడిపోయింది. ఇప్పుడు ఈ దూరంగా అది ఎక్కడ పడినా నేను హత్తుకుని అమ్మమ్మ పడిపోయింది ప్రభు, హత్తుకుని నేను దగ్గరికి వచ్చేసాను. కారణం ఆయన మార్గాన్ని చూపించడానికి ఏదైనా చేస్తాడు. అదే నా ఫ్రెండ్స్ నేను చేసే సంభాషణ అంటే అదే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు. కాళ్ళు చేతులు అన్నీ మంచిగా ఉన్నప్పుడే తెలుసుకోవడం కానీ నా ద్వారా చెప్పేట నువ్వు తెలుసుకోవు. రేపు నీకు తెలియక ఆయన ఒక్కసారి నీ మీద దృష్టి పెట్టి ఓహో ఈ పశ్చాత్తాపం అంటే ఏంటో తెలియాలి,
వీడికి మార్పు అంటే తెలియాలని నీ మనసు మీద బొగ్గు పెట్టాడండి ఏ పక్షవాతం వచ్చి కనీసం మోకాళ్ళు వేసి ఆడ తప్పకుండా చాలామంది కళ్ళంటే ఇలా నీళ్ళు కాదు ఏడ్చేవాడు బతుకున్నంతకాలం రఫ్ అండ్ టఫ్కి తిరిగారు చనిపోయిన మనసులో మూలిగారు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు మూలిగారు అయ్యో 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 అరే మంచిగా ఉన్నప్పుడు మూలిగితే ఈ బాధ ఉండదు కదా. మంచిగా ఉన్నప్పుడు తెలిసిన మనం చెప్పినప్పుడు నువ్వు మూలిగితే నీకు ఆ శ్రమ ఉండదుగా అన్నా కదా. ఏమంటాడు పోతే పోనీ అంటాడు. పోతే పోనీ అంటే పోకుండా ఆయన ఆపలేడేంటి. నీకు మార్గం చూపించాలనుకున్నప్పుడు సత్యవునిగా బతికిస్తాడు. జపనీ జాతి పాస్టర్ గారు ఈరోజున ఎంతో గొప్ప దైవజనుడు. నిందలు అవమానాలు సంఘంలో ఎదురయ్యి పంటకాలంలో వెళ్తామంటే దూకి చచ్చిపోదాం దూకేసాడు కిందకి. ఆ నీళ్ళలో దూకంగానే ఎవరు లేరు, ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎవరు లేరు. ఆయనకి ఈత రాదు, పంటకాలం దూకేసాడు. అప్పుడు లోతుగానే ఉండే పంటకాలం దూకేసాడు. తీసుకెళ్ళి మళ్ళీ దేవుడు ఒడ్డు మీద పడేసాడు. ఆ ఎవరు లేరు కానీ ఆయన ఒడ్డు మీద ఉంటాడు. తీసుకెళ్ళి దేవుడు ఒడ్డు మీద పడేసాడంట. ఆయనే బ్రాతకు బట్టి ఈరోజు ఎంత సేవ చేస్తాడైనా, ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంతమంది దైవజనులు సిద్ధపరిచాడు, ఎంతమందితో ఈ రోజున సువార్థికుడు రా ఆయన అలాంటి పేరు చెప్తేనే కత్తి లాంటిది. నా దేవుడు అంటాడు కదా, నా మాట అగ్ని వంటిది కాదా అన్నట్టుగా ఉంటుంది ఆయన మాట. అంత పర్ఫెక్ట్గా చెప్తాడు వాక్యం. కరాఖండిగా చెప్తాడు. ఎవరిని లాలించి బొజ్జగించే వాక్యం చెప్పడం. కరాఖండిగా వేసి చెప్పింది ఇదే వింటావు కదా. ఆయన బ్రతికించి చచ్చిపోవాలని చంపేసేవాడుగా, కానీ బ్రతికించాలనుకున్నాడు. దూకంగానే కూడా ఆయన ఇలా కాళ్ళకు పట్టుకుని బట్టలు పట్టుకుని లేపు బయట వేసాడంట. తీరా చెప్తే ఎవరు లేవు అక్కడ. ఎవరో నన్ను బతికిచ్చిందంటే ఎవరు లేవు. దేవుడు దృష్టి పెట్టాడు, ఆయన మీద పెట్టాడు, బ్రతికించాడు. అదే దేవుడు కాపాడతాడు ఆయన మార్గంలో ఎక్కితే. ఓ దినమున నేను బస్ స్టాండ్లో ఆర్టీసీ మన బస్ స్టాండ్లో జోలు వాన వస్తుంటే బండి మీద నేను అలా వెళ్తున్నా. బస్ స్టాండ్లోకి తిరిగి బస్ స్టాండ్లో కారు గుద్దేశాడు. గుద్దితే కనీసం ఒక 12 అడుగుల దూరంలో బయట పడిపోయా. బండి మొత్తం అంతా గుద్దాడు, గట్టిగానే గుద్దాడు. అంత దూరం వెళ్ళి పడిపోయింది బండి జోరు వానలో. అయితే ఎవరో లేపారు నన్ను. బండికి చిన్న స్క్రాచ్ అవ్వలేదు. ఆ గుద్దుని నేనైతే కాలు కింద పడిపోయాను అనుకున్నాను. నేనైతే కంగారు పడిపోయాను. ఎమ్మడి 2 చంకల్లో ఇలా చేతులు పట్టుకుని లేపారు. దేవుడు లేపారు. ఎవరో లేపింది నన్ను తిరిగి తీసుకున్నాను. దేవుడే లేపారు. ఎవరో లేప నన్ను కింద పడ్డ కాళ్ళలోంచి వాళ్ళు దిగలేదు. వీళ్ళు అటు ఇటు బండి మీద వెళ్ళి ఎవరు లేప. ఎవరో నన్ను లేపింది అనుకున్నాను. దేవుడు లేపాడు నన్ను. ఆయన మార్గంలో ఉన్నాం, ఆయన ఎన్నికలో ఉన్నాం, ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి కాపాడతాడు. ఆయన కావాలనుకుంటే ఏం చేస్తాడు? దేవదూతలు పెడతాడు మన పక్కన కాపుదలగా. కాబట్టి నేనే మార్గం అంటున్నా దేవుడికి. మనం కూడా ఆయన మార్గంలో నడవాలి, మార్గం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇంకో మాట ఆయన అంటున్నాడు ఏంటంటే, నేనే సత్యమును అంటున్నాడు. నేనే సత్యము. సత్యం అంటే ఏంటి? నిజం. సత్యం ఎలుగుకు మునుపు వాక్యం అంటే మనకు తెలియదు. సత్యం ఎదిగిన తర్వాత ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయిన తర్వాత ఇప్పుడు తెరవబడతాయి. కళ్ళు లేని కళ్ళు వస్తే సగనికి ఎలా ఉంటుందో, అబ్బా ప్రపంచం ఎంత బాగుంటుందా, ఎంత ఇదుందా, బయట ఎంత ఇదుందా. పుట్టుకుడు ఏం చేస్తా కళ్ళు పెడితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెరిగిన తర్వాత అట్లాగా కళ్ళు తెలిసి మూసుకుపోయిన నేత్రాలు తెలిసిపోయి ఇది చదువుతుంటే అబ్బా ఇదే సత్యం, దేవుడు చెప్పుడు సత్యం, యేసు ప్రభు చెప్తున్న సత్యం. సత్యం అంటే నిజం. ఆయన చెప్తున్న ప్రతి మాట నిజమే. దేవుడు అన్న నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే కదా. దీని అటు దాన్ని చెప్పొద్దు, సత్యమే మాట్లాడమని. ఆయనే సత్యం అంట, నిజం. సత్యము నేనే సత్యమును అంటే నేనే నిజమైన వాడను. నా దగ్గర నిజం తప్ప అబద్ధం ఉండదు అన్నా కదా. కానీ ఈరోజు దేవుణ్ణి అమ్మేస్తున్నారు. దేవుని గురించే రకరకాలుగా మాట్లాడారు. సత్యవంతుడు అని
సత్యం కలిగినాడు. సత్యమును నేనే సత్యమును అంటే అర్థం నేను నిజమైన దేవుడు. హల్లెలూయా. ఇంకో మాట అన్నాడు, నేనే జీవమును. హల్లెలూయా. యోహాను సువార్త 6:54 తీసుకున్నాం. యోహాను సువార్త 6 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. హల్లెలూయా. 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 నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఏదంట, ఏం తింటే అంట, ఏం తాగితే అంట, ఆయన శరీరము తిని నా రక్తము అంట. అవునా? ఏమవుతారు అప్పుడు? నిత్య జీవంలోకి వెళ్తారు. దాన్ని పొందుకున్న వాళ్ళే నిత్య జీవంలోకి వెళ్తారు. హల్లెలూయా. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య జీవము నేను వారిని లేపుతున్నాను. నేనే జీవమును అంటున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన లేకపోతే మనకు జీవితం ఉందా? ఆయన లేకపోతే మనకి జీవించే విధానం ఉందా? 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి చెడు జీవితం, 2 మంచి జీవితం. ఒకటి దేవుని ఎరిగిన జీవితం, ఒకటి దేవుణ్ణి ఎరగని జీవితం. నేనే జీవమును అన్నాడు. నువ్వు జీవించాలంటే ప్రభువులో ఉన్నాడు. జీవం వద్దనుకో, ఇక మీరు అక్కడ ఉన్నావు, ఓకే, అక్కడ ఉంటావు. పల్లవ రాజ్యంలో ఉండాలంటే, మంచిగా జీవించాలంటే ఆయన ఏమంటున్నాడు? నిత్య జీవం కావాలి మీకు. ఎలా వస్తుందా నిత్య జీవం? నా శరీరము తిని తాగాలి. హల్లెలూయా. ఈ రోజున చాలా మందికి చెప్తున్నాం, బాబు నా శరీరము, ప్రభు చెప్తున్నాడు, నా శరీరము నా రక్తము స్వీకరించాలి. మీ కొరకే ఇది ఇవ్వబడింది, మీ కొరకే నేను వచ్చి ఉన్నాను అని చెప్తుంటే చాలామంది తృణీకరిస్తున్నారు. ఆ మాటనే తృణీకరిస్తున్నారు. నాకు ఇంకా టైం ఉంది, ఇప్పుడు ఎందుకు ఆ శరీరాలు ఇదేమంటున్నాడు? నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. ఆయన చెప్తున్నాడు, నా శరీరము తిని నా రక్తం తాగను. అంటే బాప్తిజం తీసుకున్న దేవుడు అంతే అంటారు. మాకు ఇంకా టైం ఉంది, నేను ఎప్పుడే తీసుకోలేదు, ఇంకా టైం ఉంది. ఈరోజు పోతే ఒక విషయం మాత్రం కళాఖండికి చెప్తున్నాను, ఏంటో తెలుసా? ఇంకా టైం ఉంది, నేను ఇప్పుడు తీసుకొని అన్నాగంటే వాడు వెనక ఏదో నడుస్తుంది. పాపాన్ని విడిచిపెట్టడానికి వాడు ఇష్టపడట్లా. కళాఖండికి నేను ఒక వ్యక్తికి చెప్తే నేను ఇప్పుడు తీసుకోలే బాప్తిజం. ఏంటి తీసుకోను? నేనేం బలవంతం చేయలేదు, బాప్తిజం తీసుకున్నాను. ప్రభు రాకడా సమయం దగ్గర పడిందని హెచ్చరిస్తున్నాడు. దొంగ వలే వస్తాయని చెప్పాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. సడన్గా ఈరోజే నువ్వు బాప్తిజం తీసుకున్నావు, ఈరోజే వస్తే కష్టపడతావు, పాపాలు కొట్టివేయబడ్డాయి కాబట్టి హ్యాపీగా ఉంటావు. అవునా కాదు? అట్లాంటిది లేదు. నాకు ఇంకా టైం కావాలంటే వెనమాల ఒక దాగం. అది విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఆ వ్యక్తి విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. అంటే బాప్తిజం అనగానే భయం ఉంది. ఏంటి తెలుసా? అమ్మో, బాప్తిజం తీసుకుంటే పాపం చేయకూడదు, బాప్తిజం తీసుకుంటే అది చేయకూడదు, బాప్తిజం తీసుకుంటే ఇది చేయకూడదు అని అంటారు. ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధంగా ఉన్నప్పుడే తీసుకుందామని మెంటాలిటీ. పరిశుద్ధిగా నీకు నువ్వుగా పరిశుద్ధులుగా ఎప్పటికీ అవ్వలేదు. దేవుళ్ళలోకి వస్తే కొద్దిగా అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు మా అన్నాడు ఫస్ట్లో ప్రార్థన ఎలా ఉండేది? కొంచెంగా వస్తూ ఆయన నచ్చినప్పుడు మందిరానికి వస్తూ, లేకపోతే ఒకసారి మానేస్తూ ఉండేవాడు. ఏంటి? తక్కువ జ్ఞానం. ఇప్పుడు వచ్చిన పద్ధతిలోకి ఏమొచ్చాడు? అమ్మ నా వాక్యం కావాలి, ప్రభు కావాలి, అమ్మ నేను వెళ్ళాలి. ఆ మైండ్లోకి వచ్చేసింది. ఎందుకని? అప్పటికిప్పటికి ఎందుకు తేడా వచ్చేసింది? తెలుసుకున్నాడు కనుక, మార్గం తెలుసుకున్నాడు, వాక్యాన్ని తెలుసుకున్నాడు, వాక్యం వింటున్నాడు కనుక తేడా వచ్చేసింది. అట్లాగే అన్నయ్య కూడా వాక్యంకి వెళ్ళాలి, ఓకే ఎలా టైం చూసుకుంటాం,
మనకి ఇలా అటెండ్ అవుతున్నారు. ఎందుకని? తెలిసింది కనుక, తెలుసుకున్నారు కనుక కొంచెం డెవలప్ అవుతున్నారు. అట్లాగే ఈ బాప్తిజం విషయం కూడా చాలామంది నిర్లక్ష్యపడుతున్నారు. ఎందుకని? పాపము వాళ్ళ దాగి ఉంది కనుక. అదే నీ హృదయం తీసేసుకుంటే ప్రభువుని మనం నడిచేద్దాం హ్యాపీ అనుకుంటే తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే బాప్తిజం ధృవీకరించి ఉన్నారో వాళ్ళకి ఇంకేదో ఉంది, సంథింగ్. నేను అదే మాట్లాడలేదు కాదు, మనం ఎప్పుడు పరిశుద్ధులు కాదు. ప్రభువులోకి వస్తే ఆటోమేటిక్గా ఆయన మాట్లాడతారు. నేను వచ్చే ప్రభువులోకి కొంచెం మారిపోతాం. ఒకేసారి రమ్మని చెప్పట్లే ఎవరు, కొంచెం అని నేను అట్లా కొద్ది డెవలప్ అవుతాం, కానీ ఒకేసారి అయిపోతాం. ప్రభువులోకి వస్తే ఆయనే మార్చుకుంటాడు. రోజు కొంచెం డెవలప్ చేస్తాడు. వచ్చాడు ప్రార్థించుకున్నాడు, వచ్చాడు పాటలు పాడుతున్నాడు, వచ్చాడు మైకి ప్రార్థిస్తున్నాడు. అవునా కదా? కొంచెం డెవలప్ చేసే పరిశుద్ధాత్మ దేవుళ్ళలోకి వస్తే చేస్తాడు. లేదు మేము అప్పుడే కాదు అంటే అప్పటికే డెవలప్ అవ్వాలి. కానీ చాలామంది ఆయన అంటున్నాడు, నా శరీరము ఇది నా రక్తము త్రాగుబడే నిత్యం కాబట్టి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము అన్నాడు. వాస్తవంగా అయితే ఒకప్పుడు జీవమే లేని బ్రతుకున్నాను, జీవమే లేని బ్రతుకు. కానీ ఇప్పుడు జీవం కలిగిన బ్రతుకు. కారణం యేసుని ఎరిగి ఉన్నాను. అమ్మో ఆయనే జీవం అంట, ఆయనే జీవం అంట అని ఆ మాట తెలుసుకున్నాక బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి, చచ్చిపోయినా ఆయన కోసమే. అంతే, చనిపోయినా ఆయన కోసమే, బ్రతుకున్నా ఆయన కోసం. ఎందుకంటే తెలుసా, ఆయనే జీవము, మనల్ని జీవింపచేసేది ఆయన. ఏ మనుషులు కూడా మనల్ని జీవింపచేయలేడు. ఏమన్నా కదా, నేనే మార్గమును సత్యమును, ఇంకో మాట అన్నాడు, నే జీవమును. చూసుకోండి, కావాలంటే సమాధుల్లో నుండి చచ్చిన వాడికి సైతం ఆయన మాట విని జీవం పోసుకొని బయటకు వచ్చాడు. లాదరు రా బయటికి రా అనగానే చక్కగా అట్లాగా నడుచుకుంటూ వచ్చాడు. రాయితుడితో ఎవరి మాట అన్నాడు? జీవము కలిగిన సంగమా. అంతేగా ఆ పాట ఉంది, పాడు. జీవము కలిగిన దేవుని సంగమా, నిన్ను ఆపడం ఎవరి తరమో చెప్పుమా. హల్లెలూయా, హల్లెలూయా. జీవం కలిగిన దేవుని సంగమా, నిన్ను ఆపడం ఎవరి తరమో చెప్పుమా. హల్లెలూయా. జీవం కలిగిన సంఘములు ఉంటేనే రేపు జీవం కలిగిన సంఘంలో ఎత్తపడాలంటే జీవం కలిగిన సంఘంలో ఉంటే ఆ సంఘం ఎత్తపడుతుంది. జీవం లేని సంఘం ఉంటే, జీవం కలిగిన సంఘం ఎటువంటిదో తెలుసా? నోవాహు పడవలండి. హల్లెలూయా. నోవాహు పడవ ఎలాగ తయారు చేస్తే నోవాహు కుటుంబ సభ్యులు మాత్రం అందులో ఎక్కారు, వాళ్ళు బతికి పడ్డారు. ఈ జీవం కలిగిన సంఘం కూడా నోవాహు పడవలో ప్రవేశం చేయగలిగిన సంఘం. కథమా అన్ని మునిగిపోతాయి. ఏదైతే జీవం లేని సంఘం ఉంటుందో అవి మొత్తం మునిగిపోతాయి. ఏవైతే జీవం ఉంటుందో అది నోవాహు పడవలో ఎంత వారు చక్కగా దేవుని కృప కలిగి బ్రతుకున్నాక నోవాహు, ఆ పడవ లాంటిది ఈ సంఘం కూడా. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని నష్టాలు, ఎన్ని భూకంపాలు వచ్చినా సరే అలా నీళ్ళలో తేలి ఆడుతున్న సంఘం. ఏ సంఘము? ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును. సచ్చిన వాటి సైతం కూడా ఏమి లెగిసి వచ్చి ఏం పోసుకొని వచ్చాడు? నేనే జీవము. నీకు ఏమొచ్చింది? చచ్చినోడికి జీవం వచ్చింది. జీవం కలిగినవాడు జీవాన్ని ఇవ్వగలిగాడు. గుడ్డివాడి దాని చెప్పుకాడ చూపలేదు. గుడ్డివాడి దాచి ఇద్దరు కాళ్ళని పడిపోతారు. అవునా కదా? ఒక కళ్ళు ఉన్నవాడు, ఒక కళ్ళు లేనివాడు అయితే ఈ గుడ్డివాడిని నాకు తీసుకెళ్ళగలరు. అట్లాగే జీవం కలిగిన దేవుడు కాబట్టి వాడు జీవాన్ని ఇవ్వగలిగాడు. హల్లెలూయా. ఇదే మన యేసు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును. కాబట్టి నేనే మార్గమును అని ఆయన అంటున్నప్పుడు ఆయన మార్గంలో మనం నడవాలి. నేనే సత్యమును అంటున్నప్పుడు ఆయన నిజమైన దేవుడు కనుక ఆయన నమ్మి మనం నడుచుకోవాలి. ఆయనే జీవం గల దేవుడు కనుక మనల్ని జీవింపజేస్తున్న ఆయనే కనుక మన జీవితం మొత్తం ఆయనే మనకే గొప్ప దేవుడిగా ఉన్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమే అని చెప్తున్న ఆ గొప్ప దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ చిన్న మాటలు
దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా.